వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అకౌంట్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకుంటే మనము పిఎఫ్ విత్డ్రాల్ కానీ కేవైసీ కానీ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే పిఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ ఇటువంటి ఏది చూడాలన్నా ఫస్ట్ మన యొక్క యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ముందు మనం ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లోకి ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, యాక్టివేట్ యూఏఎన్ ఇలా మనకు కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా యూఏఎన్ నెంబర్ని మనము ఎంటర్ చేస్తాము. యూఏఎన్ నెంబర్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఓకేనా, యూఏఎన్ నెంబరు, దాని తర్వాత ఆధార్ నెంబరు, పిఎఫ్ మెంబర్ యొక్క నేము, అలానే డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఇవన్నీ ఎంటర్ చేసి మనము మొబైల్ నెంబరు నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకొని ఓటీపీ అనేది సబ్మిట్ చేస్తాము. అన్ని వివరాలు కూడా ఆధార్లో ఉండే విధంగా ఉండాలి. అంటే ఆధార్ డేటా, పిఎఫ్ డేటా రెండు కూడా సేమ్ ఉండాలి. అప్పుడే మనము యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోగలము. ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే ఎంప్లాయర్ ద్వారా కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. తర్వాత ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఈపీఎఫ్ రికార్డ్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మన యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ చూడండి, ఇప్పుడు మనకు ఒక డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది. దాంతో మనం లాగిన్ అయ్యి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనము యూఏఎన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మనము యాక్టివేట్ చేసుకొని ఉండాలి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.